హలో మూవీ లవర్స్, ఈ వీడియోలో రాక్ యాక్టింగ్ చేసిన టాప్ 5 మూవీస్, ఆ మూవీస్లో ఉన్న యాక్షన్ సీన్స్ అవన్నీ చూసుకునే ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫుల్ తెలుగు డబ్బింగ్ మూవీసే తీసుకొచ్చాం. అండ్ ఈ వీడియోని ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా రెగ్యులర్ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1 బై వాచ్. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. ఈ మూవీ జోనర్ కామెడీ అండ్ యాక్షన్. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, మన రాక్ అండ్ వాళ్ళ టీం ఒక బీచ్లో ఉన్న ఫ్యామిలీస్ని అండ్ ఆ బీచ్లో ఎవరైనా ప్రమాదంలో ఉంటే వెంటనే వాళ్ళు కాపాడడానికి వాళ్ళ టీంతో రెడీగా ఉంటాడు. ఈ మూవీ స్టోరీ ఇది ఒకటే కాదు, బీచ్లో ఉన్న స్టెప్ అంతా మూవీలో చూపిస్తారు. అండ్ ప్రతి సీను మూవీని చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. అండ్ ఈ మూవీలో ఉన్న ఒక్క ప్రాబ్లం కాదు, అన్ని ప్రాబ్లమ్స్ని మూవీలో బాగా క్యారీ చేశారు. అండ్ ఈ మూవీ లాస్ట్ వరకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ యాక్షన్ మూవీ కూడా ఉంటుంది. ఈ మూవీలో ఇంకో హీరో ఉన్నాడు. అండ్ వాళ్ళిద్దరు కలిసి ఈ మూవీని యాక్షన్ అండ్ కామెడీతో మూవీని ముందుకు తీసుకెళ్తారు. అండ్ ప్రతి సీను పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. అండ్ ఈ మూవీలో 18 సీన్స్ చాలానే ఉంటాయి. అందుకని ఫ్యామిలీతో చూసేటప్పుడు మాత్రం ఆ సీన్లు కొంచెం స్కిప్ చేస్తే బాగుంటుంది. అండ్ ఈ మూవీ చూడకపోతే వెంటనే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, వెంటనే చూసేయండి. నెంబర్ 2 రెడ్ నోటీస్. ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. ఈ మూవీ జానర్ వచ్చేసి యాక్షన్ అండ్ కామెడీ. ఈ మూవీ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ అదే టైంలో యాక్షన్ కూడా ఉంటుంది. అండ్ రెండు కలిపితేనే ఈ మూవీ మాత్రం సూపర్గా ఉంటుంది. అసలు ప్రతి సీను పర్ఫెక్ట్గా తీశారు. ఈ మూవీలో స్టోరీ మెయిన్ ప్లాట్ ఏంటంటే 3 యాక్ట్స్ ఉంటాయి. ఆ 3 యాక్ట్స్ని ఒక దొంగ పట్టుకోవాలా, ఒక పోలీస్ పట్టుకోవాలనేది మూవీ లాస్ట్ వరకు తెలీదు. అండ్ ఈ మూవీ మొత్తం దొంగ పోలీస్ ఆటలానే ఉంటుంది. అసలు ఎవరు దొంగ ఎవరు పోలీస్ అనేది కూడా లాస్ట్ వరకు కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఈ మూవీ పార్ట్ 2 కూడా ఉంది. దానికంటే ముందు ఈ మూవీని చూడండి అండ్ పార్ట్ 2 కోసం వెయిటింగ్ చేద్దాం. అండ్ ఈ మూవీ మాత్రం ఫుల్ యాక్షన్ మూవీగా ఉంటుంది. అండ్ జైల్లో నుంచి తప్పించుకునే యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బుర్రపాడుగా ఉంటాయి. అసలు ప్రతి సీను పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ లాస్ట్ వరకు ఎంగేజ్ చేస్తుంది. అండ్ ఫుల్ కామెడీగా ఉంటుంది. అండ్ యాక్షన్ కూడా ఉంటుంది. ఈ మూవీలో రెయిన్ రిజల్ట్ ఏమో పక్క కామెడీ చేస్తూ ఉంటాడు. అండ్ రాక్ ఏమో ఈ మూవీని యాక్షన్ సీన్స్తో తీసుకెళ్తూ ఉంటాడు. అండ్ ఇద్దరు ఈ మూవీని లాస్ట్ వరకు తీసుకెళ్తూ ఉంటారు. అండ్ ఈ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా బాగా చూపించారు. అండ్ ఈ మూవీ లాస్ట్ వరకు యాక్షన్ సీన్స్తో ఫుల్గా నిండిపోయి ఉంటుంది. అండ్ ఈ మూవీ అసలు మిస్ చేయొద్దు. స్టోరీ చిన్నదైనా మాత్రం లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా యాక్షన్ సీన్స్ వస్తూనే ఉంటాయి. అండ్ లాస్ట్ వరకు యాక్షన్ సీన్స్తో వస్తూనే ఉంటాయి. అండ్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. 18 సీన్స్ అలాంటివి ఏమీ లేవు. హ్యాపీగా ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మీరు ఈ మూవీని చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. నెంబర్ 3 రెడ్ వన్. ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి రికమెండేషన్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీ జానర్ వచ్చేసి కామెడీ, యాక్షన్ అండ్ అడ్వెంచర్. ఈ మూవీలో ఇద్దరు హీరోస్ ఉంటారు. ఒకటి రాక్, ఇంకోటి అమెరికా కెప్టెన్. అండ్ వీళ్ళిద్దరు చేసే యాక్టింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ మూవీని ముందుకు తీసుకెళ్తుంది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ మాత్రం యూనిక్గా ఉంటాయి. అండ్ డిఫరెంట్గా ఉంటాయి, కొత్తగా కూడా ఉంటాయి. అండ్ ఈ మూవీ స్టోరీ అయితే ఒక శాంటా క్లాస్ ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ చేసింది ఎవరు అనేది మన రాక్ తెలుసుకుంటాడు. మూవీ లాస్ట్ వరకు ఆ శాంటా క్లాస్ని పట్టుకోవడమే పనిగా పెట్టుకుంటాడు రాక్ అండ్ అమెరికా కెప్టెన్. వీళ్ళిద్దరు కలిసి మూవీని ముందుకు తీసుకెళ్తారు. అండ్ ఈ మూవీ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ప్రతి యాక్షన్ మూవీకి ఒక యూనిక్ అనేది ఉంటుంది. అండ్ మూవీ మొత్తం ఒక క్రిస్మస్ వైబ్తోనే ఉంటుంది. అందుకే ఈ మూవీ రికమెండేషన్ చేసాం. అండ్ ఈ మూవీ క్రిస్మస్ గురించి కొన్ని సీన్స్ మనకు చెప్తుంది. అవి తెలుసుకోవాలంటే వెంటనే చూడండి. అండ్ ఈ మూవీ మాత్రం కొంచెం స్లోగానే ఉంటుంది, కానీ ఈ మూవీ మాత్రం యాక్షన్ సీన్స్ మాత్రం చాలా యూనిక్గా ఉంటాయి. అండ్ రాక్ యాక్టింగ్ చేసిన ప్రతి మూవీ మనం కవర్ చేస్తున్నాం కాబట్టి ఈ మూవీ కూడా కంపల్సరీగా పెట్టాల్సి వచ్చింది. అండ్ ఈ మూవీ మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీని చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. నెంబర్ 4 ఆబ్సా. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది. ఈ మూవీ మాత్రం ఫుల్ యాక్షన్ సీన్స్తోనే నిండిపోయి ఉంటుంది. ఈ మూవీ జానర్ వచ్చేసి యాక్షన్ అండ్ అడ్వెంచర్ అండ్ సస్పెన్స్. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఒక వైరస్ ఉంటుంది. ఆ వైరస్ ఒక అమ్మాయి ఆ వైరస్ని బాడీలోకి ఎక్కించుకుంటుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఈ మూవీలో చూడొచ్చు. ఈ మూవీలో మాత్రం
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ యాక్షన్ మూవీతో ఉంటుంది. అసలు ఇప్పటిదాకా చెప్పిన మూవీస్ ఒకటి, ఈ మూవీ మాత్రం వేరే లెవెల్. అసలు ఫుల్ యాక్షన్ మూవీ ఏదైనా చూడాలని అనుకుంటే మాత్రం ఈ మూవీని కంపల్సరీగా చూడండి. అండ్ ఈ మూవీ కొన్ని సీన్స్ మనం స్టోరీలో కూడా పెట్టుకుంటాం, స్టేటస్లో కూడా పెట్టుకుంటాం. అలాంటి మూవీ ఇది. అండ్ ఈ మూవీలో రాక్ అండ్ స్తతం వీళ్ళిద్దరు చేసే యాక్షన్ సీన్స్ మాత్రం మామూలుగా ఉండవు. హీరో తగ్గ విలన్ ఉంటాడు. అండ్ విలన్ కూడా రోబోటెక్, ఎంత కొట్టినా చావడు. అండ్ బైక్ రేసింగ్ ఇవన్నీ ఫుల్గా ఉంటాయి. అసలు ఈ మూవీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. ఈ మూవీ మాత్రం ఫుల్ యాక్షన్ బ్యాక్ మూవీ. అండ్ ఈ మూవీలో యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫన్ కూడా ఉంది. ఈ మూవీలో ప్రతి సీన్ వర్కౌట్ అయింది. అండ్ ఈ మూవీలో రామన్ రింగ్స్ కూడా ఉంటాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఈ మూవీని చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. నెంబర్ 5 ర్యాంపేజ్. ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ జానర్ వచ్చేసి యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్షన్. ఈ మూవీలో స్టోరీ ఏంటంటే, మన రాక్ ఒక గొర్రెలను పెంచుకుంటాడు. ఆ గొర్రెల అనుకోకుండా ఒకరోజు వైరస్ బారిన పడుతుంది. దానివల్ల ట్రీట్మెంట్ తీసుకెళ్ళి అనుకోని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాడు. అండ్ ఈ మూవీలో మాత్రం గొర్రెల యాక్షన్ సీన్స్ ఉంటాయి. బుర్ర పాడు అసలు. మూవీ ఒక్కసారి మొదలైందంటే మూవీ లాస్ట్ వరకు ఎండ్ అయ్యేదాకా యాక్షన్ సీన్స్తోనే ఉంటుంది. ఈ మూవీలో గొర్రెల ఒకటే కాదు, అండ్ గొర్రెలతో పాటు ఇంకో 2 జంతువులు ఉంటాయి. అవి కూడా వైరస్ బారిన పడతాయి. అండ్ ఆ జంతువుల గురించి నేను చెప్పను, మూవీలో చూసి తెలుసుకోండి. ఈ మూవీ మాత్రం లాస్ట్ వరకు ఫుల్ యాక్షన్ మూవీగా ఉంటుంది. ఆ గొర్రెల వైరస్ బారిన పడినప్పుడు రాక్ మాట అసలు విందు, దానికి నచ్చిందే చేస్తుంది. మూవీ లాస్ట్కి వచ్చేసరికి గొర్రెల రాక్ సైడ్కి వచ్చేస్తుంది. అండ్ అది ఎలా జరిగింది అనేది మీరు మూవీలో చూడండి. అండ్ ఈ మూవీలో యాక్షన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ ఈ మూవీలో రాక్ అండ్ గొర్రెలా చేసే యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కొన్ని సీన్స్ కామెడీగా కూడా చేశారు, అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ మూవీలో గొర్రెలా చేసే యాక్షన్ సీన్స్ అండ్ రాక్ చేసే యాక్షన్ సీన్స్ రెండు ఈ మూవీకి చాలా హైలైట్గా ఉంటాయి. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మూవీ 2 అవర్స్ ఉంటుంది. 2 అవర్స్ ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. లాస్ట్ వరకు ఫుల్ యాక్షన్ బ్యాక్తో ఉంటుంది. అండ్ మూవీని అసలు మిస్ కాకండి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు ఈ మూవీని చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఈ టాప్ 5 మూవీస్లో మీకు ఏ మూవీ నచ్చిందో అనేది కింద కామెంట్లో చెప్పండి. అండ్ రాక్ చేసిన మూవీస్ చాలా మూవీస్ ఉంటాయి. అండ్ ఆ వీడియోస్ అన్నిటిని కవర్ చేస్తాను. అండ్ మెయిన్గా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాక్ మూవీసే కాదు, చాలా హీరోస్ మూవీస్ కూడా వస్తూనే ఉంటాయి. అండ్ డైలీ ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే, బాయ్.